వీళ్ళకి చెప్పేదానికన్నా చేసుకుంటేది బెటర్ అబ్బా! అని అనిపిస్తుందండి నాకైతే. ఎందుకలా అనుకుంటున్నారా? చెప్తా. ఏముంటుందండి లాంగ్వేజ్ ప్రాబ్లము. ఏందో ఈ వీళ్ళతో కింద ఉన్నప్పుడంతా హిందీ వాళ్ళతో నా తిప్పలు, తంటాలు అంతా ఇంతా కాదు. ఇటునో, అటునో కింద పడి, మీద పడి అట్టట్టయితే హిందీ వస్తుంది అనుకునేసరికి తీసుకొనొచ్చి ఇంకొకళ్ళనైతే వేశారు. ఇప్పుడొచ్చేసి ఇంక నేను ఒడియా భాష అయితే నేర్చుకోవాలి. అలా ఉంటది. ఏం లాంగ్వేజెస్‌లో ఏమో మనకొచ్చే తెలుగు తప్ప ఏమీ రాదు. ఇక్కడ జూస్తే ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళని పట్టుకొని పని చేపిచ్చుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది కదా! మనకా తెలుగు తప్ప ఏమీ రాదు. వాళ్ళకా హిందీ, వాళ్ళ భాష ఒడిస్సా భాష తప్ప ఏమీ రాదు. వీళ్ళతో ఇంకా అలవాటయ్యేంత వరకు ఈ కొన్ని రోజులు ఈ ఇబ్బందులైతే పడాల్సిందే. మొత్తానికైతే అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఏ ఏజ్‌లో జరగాల్సింది ఆ ఏజ్‌లో జరగాల. ఎందుకంటే నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, చదువు ఎంతో ముఖ్యం లైఫ్‌లో. చదువు కోసం నేను వీళ్ళ మీద, వాళ్ళ మీద ఆధారపడి చానా అంటే చానా మోసపోయాను. చదువుందనే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కొంతమంది ఉంటారు. నా పర్సనల్‌గా నా లైఫ్‌లో అయితే ఇలాంటి వాళ్ళనైతే చాలానే చూశాను. చదువు చెప్తే ఏడ ఎదిగిపోతారో అనేసి బిల్డప్ కొడుతూ ఉంటారనమాట. అందుకనేసి పెళ్లి కన్నా ముందు చదువు ముఖ్యం అనుకోని, పెళ్లి తర్వాత చదువుదాంలే, పొడిచేద్దాంలే అనుకోకుండా అందరి ఆడవాళ్ళకైతే చెప్తున్నాను. ముందు చదువుకోండి. తర్వాతనే పెళ్ళిళ్ళైతే చేసుకోండి. అట్‌లీస్ట్ ఉద్యోగాలు చేయకుండా మన పిల్లలకు మనం చదువు చెప్పేంత అయినా చదువుకోవాలి. ఒకరి మీద ఆధారపడకుండా, నా మాదిరి ఇబ్బంది పడకుండా.